మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మరి ప్రతి మంత్రి కూడా మరి అక్కడ ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ యొక్క పరిసర ప్రాంతాలకు మరి నేరుగా వెళ్ళి మరి మోటార్ సైకిల్ మీద తర్వాత మరి ఆ ప్రవాహంలో నడుచుకుంటా కూడా ఆ వరదలలో నడుచుకుంటా కూడా మరి ఆ ఇండ్ల పర్యవేక్షణ చేస్తూ మరి ఎక్కడ ఏం జరిగింది, ఏ విధంగా ఏం జరిగింది, చెరువులు ఏ విధంగా అయినాయి, మరి కుంటలు ఏ విధంగా మరి పోయినాయని మరి అంతా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఏ రోజు కూడా మరి మీరు టిఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఒక్క రోజు కూడా పరామర్శించిన పరిస్థితి లేదు. ఒక రైతు చనిపోయిందంటే కూడా ఎందుకు చనిపోయిందని ఆలోచన చేయని మీరు మరి ఈ రోజు రైతుకు 30,000 ఇవ్వాలని అడగటం అయితే ఇది ఎంత దుర్మార్గం అర్థం కాని పరిస్థితి. మరి ఈయన కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ అనేది చూడకుండా అక్కడ నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరి ప్రతిపక్ష పార్టీగా మీ వంతుగా మీరు కూడా మరి కొంత విరాళాన్ని ప్రకటించాలి. అట్లాగే మరి ఆ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున కూడా కొంత ఇచ్చేటందుకు మీరైతే మరి వాళ్లకు సహకారం అందిస్తూనే వాళ్ళని మరి హెచ్చరికలు జారీ చేయాలి. కానీ మరి ప్రజలలో పోయి గ్రామాలలో పోయి మరి ఈ విధంగా మరి ప్రకటన చేస్తూ మరి అక్కడ ఉన్న సముచితంగా ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలలో అసమానత్వం తర్వాత మరి గొడవలకు సంబంధించినట్టుగా మీరు ప్రకటించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఒక తీరుగా, యువతలో ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఒక తీరుగా అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదైతే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ అయితే ఉంటుందో వాళ్ళైతే ఆ విపత్తు జరిగిన సమయంలో ఏదైతే ప్రకటన చేస్తారో అది ఇవ్వాలి. కానీ మీరు గతంలో ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళు ప్రకటన చేసిరు. ఏదైతే ఇంటి యజమాని మరి అక్కడ ఏదైనా నష్టం జరిగి చనిపోయిన పరిస్థితులు ఉన్న కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన చేసిరు. వాటిని ఇవ్వకపోతే మీరు ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితిని చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉన్నది అని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పవచ్చు. అట్లాగే విపత్తుకు సంబంధించి మరి మీరు కూడా మరి మీరు గతంలో 10 ఏళ్లు పాలన చేసిరు. అంతో ఇంతో ఆర్థికంగా మరి ఉన్నారు. అట్లాగే మీకు కూడా నెలకు 2.5 లక్షల వరకు మరి అలవెన్స్ ఇవన్నీ కలుపుకుంటే 3-4 లక్షల వరకు వస్తున్నాయి. మీరు కూడా ఒక రోజు ఉద్యోగస్తులు ఏదైతే చేసిరో అట్లనే మరి టిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మరి తర్వాత కొద్దిగా ఆర్థికంగా కాంట్రాక్టర్ గా మీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఒక నెల జీతాన్ని మరి ఈ విపత్తుకు ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం ఈ సందర్భంగా చెప్పవచ్చు. అట్లాగే మీరు ఎక్కడ పోయినా ఈ రాద్ధాంతం చేయకుండా అక్కడ నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి, మరి ఎంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదా అటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ రాజకీయంగా ఇబ్బంది పెట్టి ప్రజలకు మరి ఏదైతే సహకారం అందుతుందో సహాయ సహకారాలు అందిస్తారో అక్కడ అన్నాలు కావచ్చు, తర్వాత మరి కూరలు కావచ్చు, లేదా బియ్యానికి సంబంధించిన వాళ్ళకు మరి వంటల సామాన్లకు కావచ్చు, మరి ఏదైనా నష్టపరిహారం అందించే క్రమంలో మరి అక్కడ ఇబ్బంది జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఒకరికొకరు ఏదైతే మరి యుద్ధ వాతావరణం చేసుకోకుండా అక్కడ మరి నిన్న ఆల్రెడీ జరిగింది, మరి ఎంతో ఇబ్బందికరంగా జరిగినట్టుగా ఉన్నది. అలాంటివి కాకుండా అక్కడ నష్టపోయిన ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి, తర్వాత మీరు రాజకీయంగా తర్వాత ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజెంట్ గానైతే ప్రతిపక్ష పార్టీగా మీ హోదాను మీరు కాపాడుకోండి. తర్వాత అధికార పక్షం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ మీరు కూడా ప్రతిదీ రాద్ధాంతం చేయకుండా అక్కడ నష్టపోయిన దాని మీద మరి ప్రతిపక్ష పార్టీల సహకారం అందుకుంటూనే మరి అధికార పక్షంగా మీ వంతుగా మీరు సహకారం చేస్తే ఆ ప్రజలకు మరి నష్టపోయిన ప్రజల్ని కాపాడుకుంటూ మరి ఎక్కడైతే మరి వాళ్ళు ఉన్నారో వారికి ఇండ్లు కూలిన వాళ్లకు మరి మీరు ప్రకటన చేసినట్టుగా వీలైనంత తొందరలో వాళ్ళకు గృహాలను నిర్మాణం చేస్తే వాళ్ళకు నష్టపరిహారాలను కూడా కొంత ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళు కొంత మరి ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది, మరి ఆర్థికంగా బలపడే పరిస్థితి కూడా ఉంటది. మరి అట్లాగే మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి మరి కార్పొరేషన్ల సంబంధించిన ఏ అయితే ఉన్నాయో మరి బడ్జెట్ లో ప్రకటన కూడా చేశారు కాబట్టి వాటి మీద కొంత వాళ్ళకు ఆర్థిక సాయం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తే మరి కొంత అభివృద్ధి మరి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల పోషణతో పాటుగా కొంత అభివృద్ధి జరిగేటందుకు కూడా అవకాశం ఉంటది అనేది మాత్రం మరి ఇక్కడ తెలంగాణ నష్టపోయిన ప్రజల తరపున అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. హబ్గా తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 25 కార్యక్రమాలతో ప్రణాళిక. 5-6 తేదీల్లో HICCలో అంతర్జాతీయ సదస్సు. వేర్వేరు అంశాలపై దిగ్గజ నిపుణులతో చర్చలు.
పలు కంపెనీలతో ఒప్పందాలు. ఈనాడుతో ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో తెలంగాణ ప్రత్యేక హబ్బుగా ఆవిర్భవించి రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరి జయేష్ రంజన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ ఏఐని సమర్థంగా వినియోగించుకోవాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి మరి శ్రీధర్ బాబుల మార్గదర్శకత్వ దిశానిర్దేశంలో దీనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రోడ్ మ్యాప్ రూపొందించామని, ఏఐని విస్తృతంగా అమలు చేయడానికి మరి 25 కార్యక్రమాలను చేపట్టని మరి జేఎస్ సంబంధించిన ప్రభుత్వ దానికి సంబంధించి ఐటీ హబ్బుకు సంబంధించినటువంటి ఏఐ కార్యదర్శిగా ఉన్నటువంటి మరి ఐటీ సంబంధించినటువంటి జయేష్ రంజన్ చెప్తున్నాడు. మరి శుభతరుణం. ఎందుకంటే మరి ఇప్పటికే మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరి ఇప్పటికీ మరి 1-2 సార్లు ముఖ్యమంత్రి కూడా మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నట్టుగా ఉన్నది. తెలంగాణ విడిపోయిన సమయంలో మరి కేంద్రం ఏదైతే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి చేర్పులు మార్పులు కావచ్చు, మరి వాటికి సంబంధించినవి మరి ఆ రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో మరి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో గతంలో ఉన్న ప్రభుత్వం వాటి ఇంకా కూడా మరి పరిష్కరణలు కాలేదు. వాటర్ జల ఆశయాలకు సంబంధించిన ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరి నిన్న మొన్నటి వరకు కూడా మరి సాగర్ వాళ్ళకి సంబంధించి సాగర్ మరి డ్యామ్ దగ్గర మరి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు మరి పోలీసులు మరి ఉద్యోగస్తులని ఎన్ఎస్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసినట్టుగా ఉన్నది. మరి ఇలాంటి అన్ని కూడా కేంద్రం స్పష్టంగా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏవైతే ఆ రోజు ఆవిర్భావం జరిగిన సమయంలో మరి ఏటేటి విపత్తులకు సంబంధించినవి, మరి బడ్జెట్లకు సంబంధించినవి, మరి నీటి వాటాలకు సంబంధించినవి, వీటన్నిటి మీద కూడా ఏదైతే మరి ప్రకటనలు చేసిరో వాటన్నిటిని కూడా మరి వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తూ మరి స్వయం ప్రతిపత్తిగా మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవడానికి మరి కేంద్రం ఆజామాషి లేకుండా ఈ 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో నడవాలంటే మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కాబట్టి వాటిని స్పష్టంగా మరి క్లియర్ చేసి మరి ఈ 2 రాష్ట్రాలను కూడా అభివృద్ధిలో పాలుభాగస్తులు కావడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోవాలనేది మరి ఉన్నది. మరి ఏదేమైనప్పటికీ అది జరిగినా జరగకపోయినా మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి హబ్బు 25 శాఖలతోటి మరి ముందుకు పోతున్నట్టుగా ఉన్నది. మరి అది ఇంకా ముందుకు పోవాలని తర్వాత ప్రభుత్వ అధికారులకు దానికి సంబంధించిన దాంట్లో కూడా మరి ఇంకా మరి రేపు జాతీయ సభలు ఉన్నాయి 5-6 తారీఖులలో మరి సదస్సులలో కూడా మరి దాని మీద మంచి నిర్ణయం తీసుకొని ఇంకా ఈ రాష్ట్రము మరి ప్రపంచ దేశాల్లో ఒకటిగా మరి పేరొందేటందుకు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దానికి మరి ప్రజలంతా కూడా మరి సహకరిస్తానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా మరి అవినీతి ఆరోపణలు లేకుండా మరి మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోవడానికి మరి ఇదొక శుభ సూచకం అని కూడా మరి చెప్పొచ్చు. పచ్చ జెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మరి త్వరలో చైర్మన్ 3 సభ్యుల నియామకం. మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి, శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన కమిషన్ లక్ష్యం. తెలంగాణ విద్యా కమిషన్ టిఇసి ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రధానంగా అన్ని రకాల విద్యలో నాణ్యత పెంపొందించడమే లక్ష్యంగా అవసరమైన విధానాలను రూపొందించి కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. విద్యారంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు మరి ఆకలింపు చేసుకొని చర్చించి విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. పైలట్ అధ్యయనాలు, విధాన పత్రాలు రూపకల్పనకు సంప్రదింపులు, మార్గదర్శకాలు, నిబంధనలు తదితర వాటి కోసం సహకరిస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ మంగళవారం జీవో 27 జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విద్యా కమిషన్ ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ రాగా ఎటకేలకు అది కార్యరూపం దాల్చింది. కమిషన్ చైర్మన్ సభ్యులుగా 3 విద్యారంగ నిపుణులు మరి మెంబర్ సెక్రటరీ ఉంటాడు. అధికారేతర సభ్యుల పదవీ కాలం 2 ఏళ్ల. కమిషన్ కార్యకలాపాల సమన్వయానికి ఏదైనా ఒక ప్రభుత్వం విభాగపతి
స్థాయి హోదా ఉన్న అధికారిని మెంబర్ సెక్రటరీగా నియమిస్తారు. అంటే ఐఏఎస్ అధికారిని హోదాలో నియమిస్తారు. ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు మరి కమిషన్ వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరపచ్చు. లక్ష్యాల సాధనకు అవసరమైతే నిపుణులను, కన్సల్టెంట్లను, వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. డిప్యూటేషన్ లేదా ఓడిపై విద్యాశాఖలోని ఉద్యోగుల సేవలను వినియోగించుకోవడానికి కూడా మరి ఈ కమిటీ మరి అవసరం ఉన్నది అనేది ఇక్కడ దీని ఆవశ్యకత. అట్లాగే మరి ఇప్పటి వరకు గత ప్రభుత్వం కూడా విద్యా సంబంధించి సంక్షేమ గురుకుల పాఠశాలను మరి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, తర్వాత మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మరి పాఠశాలలు మరి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత అంగన్వాడికి సంబంధించినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మరి వీటిల్లో మరి సరి అయిన పోషక పదార్థాలు అందించడంలో మరి గత ప్రభుత్వం మరి విఫలమైందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మరి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మరి భోజనం ఏదైతే ఉన్నదో మరి ఆ భోజనాలకు సంబంధించిన విద్య మరి రైస్ మరి సన్న బియ్యాన్ని అందిస్తామని చెప్పినప్పటికీ మరి ఈ కొద్ది రోజులు మాత్రమే అందించి మరి తర్వాత మరి మళ్ళా యథాతథం దొడ్డు బియ్యం అందించినట్టుగా ఉన్నది. మరి ఆ బియ్యం కూడా మరి పురుగులు వస్తున్నట్టుగా ఉన్నది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు గురుకుల పాఠశాల లేని సమయంలో ఏ విధంగానైతే మరి సాంబార్లో మరి అన్నంలో ఉన్నటువంటి పురుగులు సాంబార్లో దేవేసినట్టుగా ఎట్లయితే ఉన్నదో మరి పిల్లలు ఆ విధంగా మరి ఇప్పుడు కూడా ఏరుకున్నట్టుగా స్పష్టంగా కానొస్తుంది. అది ఇప్పుడే కాదు, మరి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉన్నది. కాకపోతే మరి ఏదైతే ఉన్నదో విద్యా సంఘాలకు సంబంధించి కానీ తల్లిదండ్రులను కూడా మరి ఒక్క నెలలో ఒక రెండో శనివారం నాడే మరి సంబంధించిన రోజు మాత్రమే అల్లకు మరి రానిచ్చేది. మిగిలిన టైంలో మరి ఎవరిని కూడా అల్లకు రావడానికి కానీ అసలు ఏం కూరలు వంతురు, కూరగాయలు ఎలా ఉన్నాయి వాటి పరిశీలన చేయడానికి కూడా అవకాశం కల్పించని పరిస్థితి అయితే మరి నాటి ప్రభుత్వంలో ఉన్నది. మరి ఇప్పుడు మాత్రం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలకు నష్టం జరుగుతున్నది, మరి వాళ్ళని పట్టించుకోవట్లేదు. మరి కుల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని మరి గతంలో కూడా ఉన్నాయి. గతము మరి ఎవరిని కూడా లోపలికి పోనీయకపోవడం, పిల్లల తల్లిదండ్రులకు మరి ఆ ఒక్కరోజు వచ్చిపోతున్నారు కాబట్టి మరి వాళ్ళకి చెప్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, మమ్మల్ని టార్చర్ పెడతారేమని పిల్లలు భయపడ్డారు. మరి ఇప్పుడు అంతా ఇది ప్రజాపాలన, మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటాము. విద్యాశాఖకు సంబంధించి కావచ్చు, అన్ని శాఖలలో కూడా మరి ఈ ప్రభుత్వ అధికారులు, తర్వాత ఎమ్మెల్యేలు, తర్వాత ఆర్డీఓ వీళ్ళందరూ కూడా మరి అక్కడికి పర్యవేక్షణలో ఉంటారు అని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగానే మరి అన్ని గురుకుల పాఠశాలకు సంబంధించినవి కావచ్చు, హాస్టళ్లలో కూడా మరి ఎప్పటికప్పుడు కలెక్టరు, తర్వాత మరి జేసీ మరి అట్లాగే మరి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా మరి ఆ పర్యవేక్షణ అయితే జరుగుతుంది. మరి అక్కడ పోయి అధికారులు మరి ఆ వంట చేసిన వాళ్ళ మీద, తర్వాత మరి ఆ ఉపాధ్యాయుల మీద మరి ఈ విధంగా ఉంటుందా, ఇట్లా ఉంటుందా, ఇట్లనే చేస్తారా అని అంటున్నారు. అసలు ఆ విధంగా చేయడానికి వండటానికి ఆ రైస్ మరి మంచిగా ఉంటే వాళ్ళు ఆ విధంగా ఎందుకు అంటారు? అక్కడికి పెద్ద అధికారులే, హయ్యర్ అధికారులే పోతురు చేయబట్టి మరి ఆ పరిస్థితులను చూసి మరి ఇప్పటికైనా అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించి మరి ఈ గురుకుల సంక్షేమ పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, తర్వాత మధ్యాహ్న భోజనానికి సంబంధించినవి కావచ్చు, మరి అంగన్వాడీ సంబంధించిన స్కూళ్ళకు సంబంధించినవి కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ అధికారులంతా కూడా మరి దాన్ని సమకాలికంగా మార్పులు చేర్పులు చేస్తూనే మరి ఈ పౌష్టికమైన ఆహారాన్ని అందించి పిల్లలకు మరి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మరి వాళ్ళు తప్పు చేయనప్పుడు మరి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి మరి గతంలో మీరు ఏం చేసిరు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంది, మరి ఇది వాళ్లకు మేము ఏ విధంగా వాళ్ళని హెచ్చరించాలి అనేది అన్నిటిని కూడా అవగాహన చేసుకుంటూనే మరి ఆ ముందుకు పోవడానికే మరి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేకాదు మరి ఆ పాఠశాలకు పోయి విద్యార్థులను రెచ్చగొట్టడం వల్ల మరి మేము అప్పుడు ఇట్లా పెట్టినాం అంటే ఒక్కటైతే స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్సీ గురుకులాలకు సంబంధించిన దాంట్లో, రెసిడెన్షియల్ గురుకులకు సంబంధించిన వాటిలలో ఎవరైతే గురుకుల కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐజీ, ఆయన ఆ ఉన్నన్ని రోజులు మాత్రమే పౌష్టికాహారంకు సంబంధించి మరి ఏవైతే ఉన్నాయో మరి ఆ వంట సామాన్ కావచ్చు, మరి వాళ్లకు ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ కావచ్చు, తర్వాత పౌష్టికాహారం ఏదైతే ఉన్నదో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నది. అట్లాగే మరి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో మరి వాళ్ళతోటి పిల్లలతోటి ఒక్కొక్క క్లాసు విద్యార్థులతోటి సపరేట్ గా మరి మాట్లాడుతూ మరి పిల్లలకు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది చేసినట్టు అయితే ఉన్నది.
ఎందుకంటే ఆయన దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వాడు, సబ్బండ వర్గాలకు సంబంధించిన వాడు, అణగారిన వర్గాలకు సంబంధించిన వాడు. ఏ విధంగా మరి తను కష్ట నష్టం ఏంటంటే తెలుసు. ఆయన ఏ విధంగా మరి అంత స్థాయికి ఎదిగిండు, ఎదగడానికి గల కారణం తల్లిదండ్రుల కష్టము అంతా కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి మరి 1కి 2 సార్లు మరి ఆ ఉపాధ్యాయులని హెచ్చరిస్తూనే మరి దానికి కావాల్సిన దాన్ని ప్రభుత్వానికి మరి చెప్తూ ఎప్పటికప్పుడు మరి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో మరి పౌష్టిక ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేసిండు. ఆయన ఎప్పుడైతే పోయిండో ఆయన పోయిన తర్వాత 3 కార్యదర్శులు మారారు. ఎస్సీ గురుకులాలకు సంబంధించి దానికి 3 కార్యదర్శులు మారారు. ఇప్పుడు వచ్చిన మరి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ కు సంబంధించి మరి గతంలో ఉన్నాయన కొన్ని షరతులు పెడితే ఖాళీగా ఉన్న సీట్లు ఖాళీగానే ఉండనియండి, మరి వాటిలో అవసరం లేదని ఆయన చెప్తే ఇప్పుడు వచ్చిన కార్యదర్శి మరి ఇంకా వేరే కొత్త మరి క్లాసులు జరపడానికి మరి చెప్పింది. తర్వాత సిఓలను తీయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అనేది మరి విద్యార్థుల తల్లిదండ్రులు మరి మొత్తుకుంటున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే మరి ఇంకా అనేకమైన గురుకుల రెసిడెన్షియల్ సంబంధించిన దాంట్లో గతంలో ఉన్న ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినవి కావచ్చు, మరి ప్రవీణ్ కుమార్ ఉన్న సమయంలో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని కుదింపు చేస్తున్నట్టుగా కూడా ఉన్నది. మరి వాటిలో వచ్చిన కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాటిని కంటిన్యూషన్ గా ఆ జీవో ప్రకారంగా తర్వాత అప్పుడు ఉన్న కార్యదర్శి ఏ విధంగా చేసిండో దాన్నే చేసుకుంటూ పోవాలి. కానీ ఈ కార్యదర్శులు వీళ్ళు ఎవరైతే వస్తారో ఐఏఎస్ కు సంబంధించిన వాళ్ళు మరి వీళ్ళంతా కూడా ఉన్నత స్థానంలో ఉండి మరి ఈ కష్ట సుఖాలు తెలవని వాళ్ళని ఈ ఎస్సీ ఎస్టీ గురుకులాలకు ట్రైబల్ కు సంబంధించిన గురుకులాలకు ఇవ్వడం వల్ల మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తున్నారు. మరి అందువల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మరి ఉపాధ్యాయులు కూడా మరి వీళ్ళు ఎట్లయినా మా హయ్యర్ కేటగిరీలకు సంబంధించిన మరి కార్యదర్శి వచ్చిన చేపటికి మా ఇష్టానుసారంగా చేయొచ్చనే మళ్ళా గతంలో మరి ఏదైతే ఉన్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో మరి విద్యార్థుల నష్టాలు కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి సంబంధించిన దాన్నే మరి కొంత డబ్బుని అటు వెచ్చిస్తున్నట్టుగానైతే ఉన్నది. మీ జీతాలకు సంబంధించినవి కావు, మీ సొంత నిర్ణయాలకు సంబంధించినవి చేస్తూ పిల్లల భవిష్యత్తుని ఆగం చేసే పరిస్థితి మాత్రం చేయొద్దు. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ఐఏఎస్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సెక్రటరీగా వచ్చేటోళ్ళు వాళ్ళు గురుకుల రెసిడెన్స్ సంబంధించిన విద్యలకు సంబంధించిన దాని మీద నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. కొన్ని కుదించుకుంటూ పోతున్నారు. సిఓలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు మరి పిల్లలు మరి వాళ్ళ విద్యను నాణ్యతం చేస్తూ వాళ్ళని హయ్యర్ కేటగిరీలో వెళ్ళడానికి వాళ్ళకు మంచి కోచింగ్లు ఇస్తూ ఉన్నత విద్యను అందించడానికి మరి గత ప్రభుత్వం చేసింది. మరి ఇప్పుడు దాన్ని తీసేయడం వల్ల దాన్ని కుదించడం వల్ల మరి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఖర్చు ఎక్కువ వస్తుందంటే మరి అనేకమైన మారుమూల ప్రాంతాలలో ప్రైవేట్ స్కూళ్లకు మీరు మరి పర్మిషన్లు ఇస్తూ మరి వాళ్ళని బతకడానికి చేస్తున్నారు. మరి చదువుకు కొనలేని పరిస్థితి ఉన్న విద్యార్థులు మాత్రమే ఆ వైపు మొగ్గు చూపుతారన్న విషయాన్ని కూడా ఈ ఐఏఎస్ గా ఉన్నటువంటి ఈ సెక్రటరీగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గురుకులాలకు వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీ సొంత నిర్ణయాలు తీసుకొచ్చి మరి ఆ విద్యార్థుల మీద రుద్దటం కానీ విద్యార్థుల పరిస్థితులను అగమ్య గోచరానికి నెట్టడానికే ఉంటది. అందుకే ఈ మధ్య కాలంలో అనేకమైన ఉద్యమాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఉద్యమం చేస్తున్నారు, విద్యార్థి సంఘాలు కూడా మరి కేజీవీబీ దానికి సంబంధించి కానీ వీటన్నిటి మీద కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందన పరిశీలన చేసి విద్యాశాఖ ఏదైతే ఉన్నదో దాన్ని ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నది ఖచ్చితంగా మరి విద్యార్థుల పరిస్థితులను దాన్ని పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దాన్ని స్పష్టంగా చూసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే మరి నాణ్యమైన విద్యను కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది.